నువ్వు గనక ఎలాగైనా నా కూతుళ్ళెక్కడున్నారో కనిపెట్టి వాళ్ళని నా ముందు నిలబెడితే శాంభవి గారి ముందు నేను నోరు విప్పను. అలాగే 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 వెతికి తీసుకొస్తాను. నువ్వు మాత్రం నీ మాట మీద ఉంటావు కదా? మాట తప్పడానికి మోసం చెయ్యడానికి నేను శివరాంని కాదు. కానీ ఒక కండిషన్. ఏంటది? నేను నిన్నింకోసారి నమ్మలేను. దీన్ని అడ్డం పెట్టుకుని నా నోరు మూసేసి జీవితకాలం టైం తీసుకుంటాను అంటే కుదరదు. నీకు 10 రోజులు గడువిస్తున్నాను. ఈలోగా నా కూతుళ్ళని నువ్వు తీసుకురావాలి. ఈలోగా నువ్వే శాంభవి గారిని మేనేజ్ చేసి నా నుంచి తప్పించుకుంటాను అని అనుకుంటున్నావేమో. మా అన్నయ్యని నేనే చంపాను అని మా వదిన మాధవి నా మీద పగబెట్టుకుని నన్ను చంపాలని తిరుగుతోంది. శారదని చంపడానికి ట్రై చేసేది మాధవి అన్నమాట. నువ్వు గనక 10 రోజుల్లో నా పిల్లల్ని తీసుకురాకపోతే అసలు నిజం మాధవికి చెప్పేస్తాను. అప్పుడు శాంభవి గారి నుంచి తప్పించుకున్నా మాధవి నుంచి తప్పించుకోలేవు.